ఇక గుంటూరు జిల్లా తెనాలిలోని సిపిఐ నేతలతో కలిసి పాసం రామారావు పర్యటించారు. అకాల వర్షానికి నీట మునిగిన పంటను పరిశీలించారు. ఇక పద్ధతిలో నాటిన పంట నీటి పాలైందని సిపిఐ నేత వద్ద వాపోయారు రైతులు. ఇక కౌలు చేస్తున్న రైతులకు పూర్తిగా నష్టం వాటిల్లిందంటారు. ఎకరానికి 7 నుంచి 8 వేల రూపాయల నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాల వల్ల పూర్తిగా నష్టపోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని సిపిఐ నేతలు కోరారు. వర్షాలు పడతా ఉన్నాయి. తెనాలి ప్రాంతంలో వరి ఎదబెట్టారు. ఇంతకుముందు నాట్లేసేవాళ్ళు, ఇప్పుడు ఎద పద్ధతి వచ్చింది. ఈ 4 రోజుల నుంచి కురిసినటువంటి వర్షాల వల్ల ఎదబెట్టినటువంటి పొలాల్లో మొత్తం నీళ్లు నిలబడి పనికి రాకుండా పోయినటువంటి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఎకరం కౌలు 20,000 నుంచి 25,000 రూపాయల డబ్బు కౌలు ఉంది. ముందు కట్టడం ఒకటి. రెండోది 20 బస్తాల నుంచి 25 బస్తాలు ధాన్యం కౌలు. ఈరోజు కనుక చూసే పని అయితే కౌలు రైతు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇప్పటికీ దున్నే కాడి నుంచి, కలుపు మందు కాడి నుంచి, ఎదబెట్టే కాడి నుంచి, ఎదబెట్టడానికి కూలీల కాడి నుంచి మొత్తం ఖర్చు కనుక చూసుకుంటే మినిమం 8,000 రూపాయలు రైతుకి ఖర్చు అయింది. ఇప్పటికి 2 సార్లు వేశారు. మళ్ళీ 3వసారి 4వసారి వేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. అందుకని మేము కోరేది ఏంటంటే, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటి అడుగుతూ ఉన్నాం. రైతు భరోసా కేంద్రాల ద్వారా వెంటనే నష్టపోయినటువంటి రైతులందరికీ నష్టపరిహారం ఇచ్చి విత్తనాలు కూడా రైతు భరోసా కేంద్రాల ద్వారా ఇవ్వండి. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపం కొట్టొచ్చినట్టు కనపడుతుంది. ఎందుకంటే పంట కాలువలు, మురుగు కాలువలు, గుర్రపు డెక్కకు, తుట్టాకు మేటేసుకుపోయి ఈ మరమ్మతులు లేకపోవటం వల్ల ఈ వర్షం కంటే ఈ నష్టం ఎక్కువగా కనపడుతుంది. గత సంవత్సరం కూడా ఇదే విధంగా రైతులు ఒక్కొక్క రైతు 10,000 రూపాయలు పైగా నష్టపోయిన పరిస్థితి ఉంది. ఇంకా చాలా చోట్ల ఈ గుర్రపు డెక్కకు, తూటాకు తొలగించాల. ఈ 4 రోజుల నుంచి టెండర్లు పిలిచాము, చేస్తున్నామని చెప్తున్నారు. ఇది చాలా రైతులకి ఇబ్బందికరమైన పరిస్థితి. రైతాంగానికి ప్రభుత్వం ఆదుకునేందుకు సత్వరమే ఎకరానికి 10,000 రూపాయలు కనీసం ఇచ్చి, విత్తనాలు ఉచితంగా ఇచ్చి, అట్లాగే ఎరువులు ఇవన్నీ కూడా ఇస్తేనే కానీ మళ్ళీ సేద్యం చేసుకోవడానికి సాధ్యం కాని పరిస్థితి. ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి గారు, లేకపోతే ఈ శాఖలకు సంబంధించిన మంత్రి గారు కాకుండా స్థానికంగా ఇక్కడ ఉండేటువంటి ఎంఆర్ఓ గారు స్పందించి ప్రతి గ్రామంలోనూ సచివాలయాల ద్వారా ఇప్పుడు దాకా మీరు వేసినటువంటి పెట్టుబడి ఎంత నష్టం జరిగింది, దీన్నంతా కూడా ఇన్పుట్ సబ్సిడీ ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. దయచేసి ఎవరు ఆందోళన పడమాకండి. మీకు కావలసినటువంటి నష్టపోయిన దాన్ని మళ్ళీ మీరు పంట వేయడానికి అవసరమైనటువంటి విత్తనాలు కానీ ఇతరత్ర కానీ అవన్నీ కూడా ఇవ్వడానికి మేము ప్రభుత్వం సిద్ధంగా ఉన్నాము అని ప్రతి రైతు దగ్గరికి వెళ్ళేటట్టుగా సమాచారాన్ని అందించాలా. ఆ రకంగా చేయటం వలన రైతులు నిబ్బరంగా ఉండగలుగుతారు, భరోసాగా ఉండగలుగుతారు, మళ్ళీ పంట వేయడానికి సిద్ధపడతారు. గత 4 రోజుల నుంచి అధిక వర్షాలు పడతా ఉన్నాయి. తెనాలి ప్రాంతంలో వరి ఎదబెట్టారు. ఇంతకుముందు నాట్లేసేవాళ్ళు